హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఆవకాడో శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనిని మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్గా పిల్లలకు ఇస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. దీంట్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్స్, విటమిన్స్, పొటాషియం చాలా ఉంటాయి. ఇప్పుడు మనము ఒకటి పండిన ఆవకాడోని తీసుకోండి. దాన్ని పీల్ చేసి దీన్ని హాఫ్గా కట్ చేసి దీన్ని స్మాష్ అయినా చేసుకోండి, లేకపోతే చిన్న చిన్న పీసెస్గానైనా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే ఏంటంటే పిల్లలకి ఆవకాడో తింటున్నా అనే ఫీలింగ్ వస్తుంది. పిల్లలు ఇష్టంగా తినకపోతే స్మాష్ చేసుకుంటే మనం ఆవకాడో శాండ్విచ్ చేసినాము అనేది పిల్లలకు తెలియకుండా ఉంటుంది. సో ఇలా సన్నగా పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఒక ఆనియన్ తీసుకోండి. ఆనియన్ సరిపడా తీసుకోండి, ఎందుకంటే నేను 8 స్లైసెస్ చేస్తున్నా కాబట్టి దానికి సరిపడా నేను ఒక ఆనియన్ మీడియం సైజులో తీసుకున్నాను. ఈ ఆనియన్ని మనము చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఆనియన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక టమాటోని తీసుకొని దాన్ని వాష్ చేసి ఈ టమాటాని కూడా చిన్న పీసెస్గానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కట్ చేసుకున్న అవకాడో పీసెస్, ఆనియన్స్, టమాటో ఈ 3 వేసుకొని దాంట్లోకి సరిపడా వెజ్ మయోనీస్ వేసుకోండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి దీన్ని కొంచెం ఎక్కువనే వేసుకోండి. తర్వాత టమాటో సాస్ కూడా వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత మనకు కావాల్సినన్ని స్లైసెస్ తీసుకోండి. ఈ స్లైసెస్లో మనం ఒక బ్రెడ్ని తీసుకొని అవకాడో, ఆనియన్, టమాటోని ఫుల్గా స్ప్రెడ్ చేసి పెట్టండి. ఇలా అన్ని స్లైసెస్ని ఇలానే చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో గీ లేదా బటర్, ఇంట్లో బటర్ లేదు కాబట్టి నేను గీ వేసాను. ఇప్పుడు దానిని టూ సైడ్స్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు వేడి చేయండి. ఇప్పుడు చేంజ్ అయ్యాక ఎంతో రుచికరంగా ఉండే అవకాడో శాండ్విచ్ వస్తుంది.